పొద్దున్నే ఉదయించే సూర్యుడు ఫ్రెష్గా చూడండి. చెట్ల మధ్యలో నుంచి అలా కనిపిస్తాడు, చిన్న బాలుడు లాగా. చిన్న బాలుడు ఎంత ప్రేమగా నవ్వితే ఎంత ఆనందంగా, అతను కాళ్ళు ఆడిస్తుంటే ఆనందంగా, అతను బొర్రులుతుంటే అంత ఆనందం, అతను బండి ఆడితే అంత ఆనందం, తప్పడడుగులేస్తే అంత ఆనందం, అలాంటి ఆనంద చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే అంత ఆనందం. పిల్లవాడు అందరికి నచ్చుతాడు. అందరూ నచ్చుతాడు పిల్లవాడు. అన్ని జంతువుల్లో అన్ని పిల్లలు, సింహం పిల్ల కూడా నచ్చుద్ది మనకి, కుక్క డాగ్ పిల్ల నచ్చుద్ది, అన్ని మనిషి పిల్లలేనే కాదు. అలాంటి అద్భుతమైన ఒక సూర్య భగవానుడు చిన్నపిల్లవాడిలాగా అలా చెట్ల మధ్యలో నుంచి అలా ఉదయిస్తూ ఉన్నాడు. నా మిత్రులారా, ఇలాంటి బాలుర జీవితం నుంచి మొదలుపడి అయ్యి అలాంటి ప్రేమతత్వంలో నుంచి బాల్యం నుంచి మనం ఎదిగే కొంది మనం అలాంటి ప్రేమతత్వాన్ని మనం కోరుకోవాలి తప్ప, ఎదిగే కొంది ఆ ప్రేమ చూసే నవ్వులో ప్రేమ, చూసే చూపులో ప్రేమ, నడిచే నడకలో ప్రేమ, అవన్నీ మనం దూరం చేసుకొని ఒక మనిషి ఎదురు వస్తుంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం. నా మిత్రులారా, ఒక మనిషి ఎదురు వస్తుంటే ఆ మనిషిని చూసి తలదించుకొని వెళ్తుంటారు మనుషులు చాలామంది, మేము గమనించాం. ఎందుకు అంటే నీ లోపల దేశ భావం, కామ, క్రోధం నిండి ఉంది కాబట్టి, బాల్యం పోయి ఒక మనుషులు ఎన్ని పెదినందువల్లనే అవి బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు. నువ్వు నిన్నంచి ప్రేమించలేకపోతున్నాడు. బాల్యతనంలో ఉన్న ప్రేమతత్వాన్ని మనం ఎందుకు మిస్ అయిపోయామంటే, ఎక్కువగా కోరిక, పదవ కోరిక, డబ్బు కోరిక, కామ కోరిక, తిండి కోరిక, కోరికల మీద అతి ప్రేమ మనం సృష్టించుకొని ఆ బాల్యతత్వాన్ని వీళ్ళు మిస్ అయ్యాం నా మిత్రులారా. అందుకని మనం ఈ ప్రేమ, కరుణ, చూపు అంటే మనకేం కొత్తగా నేర్పాలని అవసరం లేదు. బాల్యంలో ప్రతి మనిషి చేసిన పనే అది. ఇప్పుడు ఏదో గురువులు దగ్గరికి వెళ్ళి అందరి ప్రేమలుగా ఇలా ఉండాలి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు మన పిల్లోడు, మన మనవడు, మన పిల్లలు చూస్తుంటేనే మనకు అర్థం అవుతుంటుంది, అలా వచ్చాము మనము, ఇప్పుడు అలా ఎందుకు మారేము మనం అని మన గురించి మనం తెలుసుకోవాలి. అదే జీసస్ కూడా ఒక చెప్తారు, బైబిల్ ఒక డైలాగ్, నువ్వు ఎంత ఎదిగినా ఆ పిల్లోడు ఆ చైల్డ్ రాజ్యంలోకి ప్రవేశించాలంటే, నా రాజ్యం దేవుడు రాజ్యాల్లో ప్రవేశించాలంటే నువ్వు చిన్న పిల్లోడు అవ్వాలి. ప్రతి దానిలో ఆ ప్రేమ, కరుణ, దేశ భావం లేకుండా చిన్న పిల్లోడు అవ్వాలని బైబిల్లో ఒక అద్భుతమైన ఒక మాట మమ్మల్ని అప్పుడప్పుడు ఆకర్షిస్తుంది. అందుకని నా మిత్రులారా, జీసస్ అలాగే మనం చూడు, కృష్ణుడి షిల్స్ కూడా మీరు చూసారు. ఆ ఎన్న ముద్దలు తింటూ షిల్లు చూసినామంటే మనకి ఎంతో ఆకర్షణగా ఎన్న ముద్దలు నోటికి అయిపోయి చేతుల్లో ఉన్నప్పుడు చూస్తుంటా. చిన్నప్పుడు కృష్ణుడు ఆ షిల్లు చూస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉంటది. ఆ స్థితి ఎందుకు వాళ్ళు చూసారంటే ఆ స్థితిలో నువ్వు జీవించాలి, ఆ స్థితిలో నేను జీవించాలని, చైల్డ్గా అమాయకత్వం, చైల్డ్ తత్వం. అందుకని నీ తెలివితేటలో నీ కావాలంటే నువ్వు చాలా పని లోపల నీ తెలివితేటలను ఉపయోగించు, కానీ నీ జీవన విధానంలో నీకు నీ థింకింగ్ హై లెవెల్ ఉండొచ్చాం, కానీ నీ జీవన విధానం సింపుల్గా ఉండాలనేది, బాల్యతనంగా ఉండాలి. చాలా సింపుల్గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి సూర్యుడు మాకు ఈ పాఠం నేర్పాడు నా మిత్రులారా. థ్యాంక్ యూ.